హాయ్ ఫ్రెండ్స్, ఒకప్పుడు బిఎస్ఎన్ఎల్ అంటే ఇష్టపడని వాళ్ళు ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ అంటే ఎంతో ఇష్టపడుతున్నారు. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ ఉచిత సిమ్ పంపిణీ ప్రారంభించింది. ఇది టాటా యొక్క డేటా సునామీ అని కూడా అనవచ్చు. ముందుగా బిఎస్ఎన్ఎల్ సిమ్ గురించి మాట్లాడదాం. బిఎస్ఎన్ఎల్ ఉచిత సిమ్ పంపిణీని ప్రారంభించింది. ఈ ఉచిత సిమ్ పంపిణీ భారతదేశంలో అన్ని మూలలకు పంపిణీ చేయబడుతుంది. బిఎస్ఎన్ఎల్ తక్షణమే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటుంది. అందువల్ల ఉచిత సిమ్ పంపిణీని ప్రారంభించింది. అంతేకాదు, ఉచిత సిమ్ పంపిణీతో పాటు బిఎస్ఎన్ఎల్ మొదటి సంవత్సర డేటాను పూర్తిగా ఉచితంగా పంపిణీ చేయవచ్చని చెప్తుంది. భారతదేశంలో ఈ డేటాను త్వరలోనే అందుబాటులోకి తెస్తున్నారు. డాటా గ్రూప్ సహకారంతో ఆగస్టు నెలలో ఇండియా మొత్తం డేటా సునామీని తీసుకురావడం అన్నది పెద్ద విషయం. అతి తక్కువ ధరకు 4G హై స్పీడ్ డేటాను ఇవ్వబోతుంది. బిఎస్ఎన్ఎల్ 2024లో కనీసం 1 లక్ష బేస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. వాటిలోని హార్డ్వేర్ 4G మాదిరిగానే ఉంటుంది. ఇందులో సాఫ్ట్వేర్ ని అప్డేట్ చేయడం వల్ల వచ్చే ఏడాది 2025 వరకు 5Gకి అప్డేట్ చేసుకోవచ్చు. వీటిని భారీ స్థాయిలో నిర్మించేందుకు ఏర్పాటు చేస్తుంది. వీటి కవరేజ్ ని పెంచడానికి సరిగ్గా అందని గ్రామాలకు కూడా 4G నెట్వర్క్ అందని గ్రామాలకు కూడా ఈ సౌకర్యాన్ని అందించడానికి ఏర్పాటు చేస్తుంది. బిఎస్ఎన్ఎల్ 1 లక్ష బేస్ స్టేషన్లను ఒక పెద్ద ఎత్తులో నిర్మించింది. భారతదేశంలోని బిఎస్ఎన్ఎల్ కు వెన్నెముకగా ఉన్న ఎన్ఐబి నెట్వర్క్ చాలా లోతైంది. ఇది జియో మరియు ఎయిర్టెల్ కంటే చాలా పెద్దది. బిఎస్ఎన్ఎల్ భారతదేశంలో ప్రతి ప్రాంతానికి 4G నెట్వర్క్ ని తీసుకెళ్లి మంచి స్పీడ్ ను అందించి తక్కువ ధరకు 4G స్పీడ్ ను విడుదల చేస్తే జియో మరియు ఎయిర్టెల్ కి బలంగా పోటీ అవనుంది. వీళ్ళు ఒకేసారి పూర్తిగా తగ్గించలేకపోతే వీళ్ళు కొంత పరిమాణంలో తగ్గించాల్సి ఉంటుంది. జియో, ఎయిర్టెల్, విఐ ఇలా చేయకపోతే జియో నెట్వర్క్ యొక్క యూజర్స్ ఇప్పటికే నాసిరకంగా మారారు. సో ఇలా చేయకపోతే చాలా సంక్షోభాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటిని మనం ఒక ర్యాంకింగ్ పరంగా చూస్తే గరిష్ట డాటా యూజర్స్ ఫస్ట్ జియో, తర్వాత ఎయిర్టెల్, తర్వాత విఐ ఉంటుంది. కాబట్టి మొదటిగా బిఎస్ఎన్ఎల్ విఐ యొక్క అధికారాన్ని తగ్గిస్తుంది. ఆ తర్వాత మెల్లగా ఎయిర్టెల్ ను క్రాస్ చేస్తుంది. ఆ తర్వాత జియోను కూడా కిందకు నెట్టేస్తుంది. చివరికి ఇది భారతదేశపు టెలికాం కంపెనీగా అవతరిస్తుంది. బిఎస్ఎన్ఎల్ ముఖ్యంగా గ్రామాలలో 4G హై స్పీడ్ ని తీసుకురావాలని నిర్ణయించుకుంది. గ్రామీణ ప్రాంతాలలో బిఎస్ఎన్ఎల్ యొక్క ఇంటర్నెట్ సేవలను పెంచేందుకు 1000 గ్రామాలకు 4G హై స్పీడ్ కనెక్టివిటీని తీసుకొస్తుంది. దానికి వివిధ జిల్లాల్లో తహసీల్ కార్యాలయాన్ని అనుసంధానం చేసి దేశంలో ఎక్కడ అతుకులు లేని కమ్యూనికేషన్ నెట్వర్క్ ను తేనికి సిద్ధమవుతుంది. దీనికి 15,000 కోట్ల డీల్ తో టీసీఎస్ భాగస్వామ్యమైంది. భారతదేశంలో వేగవంతమైన ఇంటర్నెట్ సేవ కోసం టాటా పనిచేస్తుంది. అసలు మీకు బ్యాక్ బోన్ డేటా నెట్వర్క్ అంటే ఏంటో తెలుసా? ఈ బ్యాక్ బోన్ డేటా నెట్వర్క్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జియో, ఎయిర్టెల్, విఐ ఇవన్నీ నెట్వర్క్స్ ఉన్నాయి. ఇవన్నీ నెట్వర్క్స్ ని మనం యూజ్ చేస్తున్నాం. అంతా బాగానే ఉంది. అసలు ఇవన్నీ ఇంటర్నెట్ ని ఎక్కడి నుంచి పొందుతాయి? ఈ బిఎస్ఎన్ఎల్ అనేది భారత సంచార్ నిగమ్ లిమిటెడ్. దీని ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది వివిధ మార్గాల నుంచి వస్తుంది. మొదట సబ్మెరైన్స్ కేబుల్స్. ఇది అధిక డేటా వేగంతో నీటి అడుగున ఉండే కేబుల్స్. ఇవి సముద్రపు లోతు నుంచి బయటకు వస్తాయి. ఒక ఖండం నుంచి మరొక ఖండానికి, ఒక దేశం నుంచి మరొక దేశానికి ఇలా అనుసంధానమై ఉంటాయి. ఇవి ఇంటర్నెట్ కోసం కనెక్ట్ చేయబడిన కేబుల్స్. కాబట్టి బిఎస్ఎన్ఎల్ సబ్మెరైన్స్ కేబుల్స్ నుంచి వాటి ఇంటర్నెట్ ని పొందుతుంది. బిఎస్ఎన్ఎల్ యొక్క డేటా పూర్తిగా ఉపగ్రహం నుంచి వస్తుందన్నది కాదు. మనం శాటిలైట్ యొక్క ఇంటర్నెట్ ని చాలా తక్కువ పరిమాణంలో ఉపయోగిస్తున్నాం. ప్రజెంట్ ఇప్పుడు కూడా మనం సబ్మెరైన్స్ కేబుల్ వల్లనే ఆధారపడి ఉన్నాం. కాబట్టి బిఎస్ఎన్ఎల్ యొక్క ఇంటర్నెట్ ని పొందే జలాంతర కేబుల్లో ఒక కేబుల్ చాలా ఇంపార్టెంట్. దాని పేరు SEAMEWE. దీన్ని సౌత్ ఈస్ట్ ఆసియా, మిడిల్ ఈస్ట్, వెస్టర్న్ యూరోపా అంటారు. ఈ సబ్మెరైన్ కేబుల్ ఫ్లాగ్ తో పాటు బిఎస్ఎన్ఎల్ లో ఉపయోగిస్తారు. కాబట్టి ఈ రెండు ప్రధాన కేబుల్ ద్వారా బిఎస్ఎన్ఎల్ ప్రపంచానికి ఉపయోగపడుతుంది. ఓకే, మరి జియోకు ఇంటర్నెట్ ఎలా వస్తుంది అంటే అది కూడా సబ్మెరైన్స్ కేబుల్ ద్వారానే ఉపయోగపడుతుంది. కొత్త సబ్మెరైన్స్ కేబుల్స్ వేయడం ద్వారా భారతదేశానికి ఇతర దేశాలతో పెట్టుబడి. ముఖేష్ అంబానీ యొక్క జియో పెద్ద ఎత్తున పెట్టుబడి పెడుతుందని మీరు చాలా సార్లు వినే ఉంటారు. ఈ కేబుల్స్ వేయడానికి ఒక ప్రత్యేక ఖర్చు ఉంటుంది. ఈ కేబుల్స్ వేసిన తర్వాత జియో యొక్క భాగస్వామ్యాలు డాటా నుంచి డబ్బులు పొందుతాయి. ఇది రెండు వైపుల నుంచి డబ్బులు సేకరిస్తుంది. కాబట్టి జియో నెట్వర్క్ కూడా ఈ సబ్మెరైన్స్ కేబుల్ పై ఆధారపడి ఉంది. ఈ మూడు కంపెనీలు తమ తమ సామర్థ్యం ప్రకారం వాళ్ళు జలాంతర కేబుల్స్ వేయటంలో పనిచేస్తారు. ముఖ్యంగా జియో, ఎయిర్టెల్ గురించి మాట్లాడినట్టయితే బిఎస్ఎన్ఎల్ నేరుగా కనెక్టివిటీని తీసుకుంటుంది. ఇక్కడ నేషనల్ బ్యాక్ బోన్ నెట్వర్క్ గేమ్ అమల్లోకి వస్తుంది.
అవుతుంది. అసలు నేషనల్ బ్యాక్బోన్ కనెక్టివిటీ అంటే ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. దేశంలో కొన్ని ప్రదేశాల నుంచి మనం కనెక్టివిటీని పొందుతున్నాం. కాబట్టి ఈ నెట్వర్క్ ప్రతి మూలకు వెళ్ళదు. కాబట్టి ఈ కేబుల్ ద్వారా ప్రతి నగరం నుంచి ప్రతి జిల్లా, ప్రతి మూల వరకు అండ్ ప్రతి గ్రామానికి అనుసంధానం చేయటం, దీన్ని బ్యాక్బోన్ నెట్వర్క్ అంటారు. అండ్ మెయిన్ గా దేశంలో ఇంటర్నెట్ యొక్క స్పీడ్ ని పెంచేందుకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ బిఎస్ఎన్ఎల్ 4G హై స్పీడ్ డేటాను విజయవంతం చేస్తే జియో, ఎయిర్టెల్, విఐ యొక్క యూజర్స్ తప్పకుండా బిఎస్ఎన్ఎల్ కు చేంజ్ అవుతారు. ఎందుకంటే జియో, ఎయిర్టెల్ రీఛార్జ్ల కంటే బిఎస్ఎన్ఎల్ చాలా తక్కువ రీఛార్జ్ ఇస్తుంది. కాబట్టి బిఎస్ఎన్ఎల్ కు చాలా మంది చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతో జియో, ఎయిర్టెల్ ధరలు తగ్గించే అవకాశం ఉంటుంది. అలాగే బిఎస్ఎన్ఎల్ 2025 వరకు 5G హై స్పీడ్ డేటాను కూడా తీసుకురాబోతుంది. ఒకవేళ జియో, ఎయిర్టెల్ ధరలు తగ్గించకపోతే బిఎస్ఎన్ఎల్ టాప్ ప్లేస్ లో వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పటికే జియో యూజర్స్ అండ్ ఎయిర్టెల్ యూజర్స్ ఇప్పటికే చాలా మంది బిఎస్ఎన్ఎల్ కి పోర్ట్ అవుతున్నారు. ఆగస్ట్ లో 4G హై స్పీడ్ బిఎస్ఎన్ఎల్ కు వస్తే చాలా మంది బిఎస్ఎన్ఎల్ కి షిఫ్ట్ అవుతారు. అండ్ ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఈ వీడియో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకు లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.